क्या कर रहे हो? चाकू बता रहे। फोन मत करो। उसे क्या चाहिए पूछिए। అయ్యో వద్దు వద్దు దాన్ని ఏమీ చేయొద్దు. నీకేం కావాలో చెప్పు. చిన్న పొద్దున్నే భరతలాలని డబ్బులు అడిగితే ఇవ్వనన్నాడా? మధ్యాహ్నం వాళ్ళ మనిషి వచ్చి వడ్డీతో సహా చెల్లాడు. అలాగా నాకే నమ్మకం కుదరట్లేదయ్యా. ఎవడెళ్ళి వాడు మనసు మార్చాడో ఏమో. మేము వచ్చిన పని ఎలాగో అయిపోయింది. సాయంత్రం మేము బయలుదేరుతున్నాం. వస్తాం బాబు. మ్యాటర్ నాతో చెప్పావు, నేను చూసుకుంటా. వాడేమైనా పెద్ద పుడింగా? వాడు కాదన్నాడు అనుకో, వాడిని అక్కడికక్కడే అడ్డంగా నరికేస్తా. నువ్వు ఎందుకయ్యా? నేను అర్జెంటుగా శ్రీశైలం భయ్యాన్ని కలవాలి. బావ ఊరెళ్ళాడు, రావడానికి వారం పడుతుంది. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఇంత చిన్న విషయానికి బావదాకా ఎందుకు? నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానుగా. కానీ నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఏంటి? ఓకే. ఇల్లే రై సెటే పైకి వెళ్ళి దాన్ని బయటికి ఎత్తుకురారా. వెళ్ళ. అన్నా ఇంటికి తాళం వేసింది. ఆడవాళ్ళ కొంపలో ఉండకుండా ఎక్కడికి పోతారా? రాత్రికైనా ఇక్కడికే రావాలి కదా. వచ్చేదాకుందా? ఏంటే మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? ఏమైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడడానికి ఏమున్నాయి? సినిమాకి వెళ్ళాలనుకున్నావు, వెళ్ళాం, చూసాం, వస్తున్నాం. దట్స్ ఆల్. ఇప్పుడు ఏంటి? అతని పేరు తెలియాలి అంతేనా? అతని పేరు చిన్న. చిన్నానా? ఏ చిన్న? వీడే చిన్న. ఏ ఆ చిన్న పెద్ద రౌడీ. నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు. అతని రౌడీ ఏంటే? నీ మొహం. అతను నాకే భయపడతాడు. నేను ఎవరి గురించో చెప్తుంటే నువ్వు ఎవరి గురించో చెప్తున్నావు. చూడు చిన్న, నీ పై పోర్షన్లో ఉన్న అమ్మాయి నాన్న ఎవరో రౌడీని పంపించి డబ్బు తీసుకెళ్లాడు. దాన్ని ఎత్తుకెళ్ళి మా డబ్బు మేము వసూలు చేసుకుంటా. నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నేను 5 అంకెలు లెక్కెడతాను. ఈలోగా మీరు వెళ్ళేదో 1 2 3 4 5. ఇప్పటికైనా అర్థమైందా నీకు? నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు వాడు. ఆల్రెడీ హత్య చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. ఇంత చదువుకున్న దానివి అతను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎలా ఉన్నావమ్మా? ఇప్పటికైనా వాడి గురించి తెలుసుకున్నావు, లేకపోతే నీ జీవితమే నాశనమై ఉండేది. నాతో ఎప్పుడు బానే ఉండేవాడు, మంచివాడే అనుకున్నావు. మంచివాళ్ళ బతుకుతాడనే వాడిని చేరదీశాను. చివరికి నా తమ్ముడిని చంపేశాడు.
ఏంట్రా పొద్దున్న నుంచి అంజలి కిందకి రాలేదు? ఎక్కడికి వెళ్తున్నావు అంజలి? ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇక్కడ మాత్రం ఉండను. ఇంతకాలం ఇక్కడుండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. సడన్ గా నువ్వు వెళ్ళిపోతే చిన్న పరిస్థితి మరి. ప్లీజ్ ఆయన గురించి ఇంకేం చెప్పొద్దు. చిన్న చెడ్డవాడో దుర్మార్గుడో కాదు, ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నుంచి తన వాళ్ళకు దూరం అయ్యాడు. ఆ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆప్యాయతలు వాడికి దొరకలేదు. ఆ బాధతోటే సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు. అర్ధరాత్రి ఉరికి పడి లేచి అమ్మ నాన్న అని ఏడ్చేవాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్తే అందరూ వాడిని బాధ పెట్టారు తప్ప ఏ ఒక్కరు వాడిని అర్థం చేసుకోలేదు. నువ్వు వచ్చాకే చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఇవాళ నువ్వు వెళ్తూ వెళ్తూ వాడి సంతోషాన్ని నీతో పాటు తీసుకెళ్తున్నావు. ఇన్నాళ్ళుగా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఏనాడన్నా నీతో వాడు తప్పుగా ప్రవర్తించాడా? అంతెందుకు, ఏనాడన్నా నోరు జారాడా? చదువుకున్నదారే, నీకింతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు, నువ్వే అర్థం చేసుకో. నిన్న వాడు గొడవ పెట్టుకుంది నీకోసమే. నిన్న మీ నాన్న పోగొట్టుకున్న 10 లక్షలు తిరిగి రావడానికి కారణం చిన్న. వాళ్ళ మనుషులు నిన్ను కిడ్నాప్ చేయడానికి వస్తే నీకోసమే వాళ్ళతో గొడవ పడ్డాడు. జంప్ 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 అమ్మ జంప్, అందరు జంప్ రే. ఏయ్, నేనేమైనా సైకిల్ స్టాండ్ టోకెన్ ఇవ్వడానికి వచ్చానా? కూర్చో. నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళిపోమంటావా? వద్దు. వద్దు అని ఈజీగా చెప్పేశావు, కానీ ఓ రౌడీ దగ్గర నేను ఎలా ఉండగలను? హే, నేను రౌడీ ఏంటి? నేను డబ్బు తీసుకుని ఎవరినైనా కొట్టానా? గోడలకి వెళ్ళానా? డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటి పనులు చేసే వాళ్ళని రౌడీయే అంటారు. నీ వాళ్ళకి దగ్గర అవ్వాలి అనుకుంటే సరిపోదు. అసలు నీ ఫ్యామిలీ ఎంత గౌరవమైన ఫ్యామిలీ. నిన్ను వాళ్ళలో ఎలా కలుపుకుంటారని అనుకున్నావు నువ్వు? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు కాబట్టి అనాథలో ఒక్కడివే మిగిలిపోయావు. నిజంగా వాళ్ళంతా నీకు దగ్గర అవ్వాలని కోరిక నీకుంటే నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలో చెప్పు. మందికి తెలియజేయని ఎవరిగా మీ కుటుంబ గొడవలు పంచాయతీలు చిన్న దగ్గర తీసుకురావద్దు, మీరే పరిష్కరించుకోండి. లేదంటే మరీ కాదంటే మా పొట్టోడు బాగా కుటుంబంలో అందరూ దూరం చేసినా ఒక్క తల్లి మాత్రమే బిడ్డ పట్ల ప్రేమతో ఉంటుందని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ప్రేమించిన అమ్మాయి కూడా ఇలా అండగా ఉంటుందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నువ్వు జీవితాంతం చిన్నకి తోడుగా ఉండాలన్నదే నా ఆశమ్మా. సార్ సార్ 32 రూపాయలు సార్. ఇచ్చేది నేను కాదు, మీరు ఇవ్వాలి. ఏంటి ఈ బంగారంలో డబ్బులు అడుగుతున్నావా? అయితే నీ మెళ్ళో చైనీస్ ఇచ్చాయి. ఇసుకా ఏంటి అడగనిచ్చావు? ఇది బంగారం కాదు, కుత్తే. నేను బంగారం. ఇక్కడ అంజలి అనే అమ్మాయి ఉంది, తెలుసా? తెలుసు, పైపాషంలో ఉంటుంది. ఇందుకు మీరెవరు? అంజలి బావని బంగారాన్ని. నిన్నగా మీ లెటర్ వచ్చింది, అప్పుడు వచ్చేసారు మీరు. లెటర్తో పాటు నేను కూడా బయలుదేరి వచ్చాను. నేను ఎప్పుడంతే ఎందుకు ఎప్పుడు ఎలా క్యూ ఎందుకు వస్తానో నాకే తెలియదు, కానీ రావాల్సిన నేను కరెక్ట్గా వస్తాను. దట్ ఈస్ బంగారం. సార్ మీకేం కావాలన్నా నన్ను అడగండి, మీకోసం ప్రాణాలు ఇస్తాను సార్. నేనే ప్రాణాలు తీస్తాను, కానీ ఎవరైనా ప్రాణాలు ఇస్తానే తీసుకో. కీప్ దిస్ టికెట్. హాయ్ అంజలి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను బావా, నువ్వెలా ఉన్నావు? ఈ బంగారం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు, అవతల వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉండనేవాడు. ఇంకా దొంగతనాలు రౌడీయిజం చేస్తూనే ఉన్నావా? నో మొత్తం మనిషి. నిజమా? ప్రొఫెషనల్ కిల్లర్ గా ప్రమోషన్ తీసుకున్నాను. ఎవరిచ్చారు ప్రమోషన్? నాకు ఒక్కడేవాడేమిటి, నేనే తీసుకున్నాను. అయ్యో, ఈ కథ ఏంటి? నీకోసమే. ఒంటరిగా ఉంటున్నావు కదా, నిన్నెవరైనా కన్నెత్తి చూసినా పన్నెత్తి మాటన్నా వాడికి నేను సమాధానం చెప్పను, ఈ కత్తి సమాధానం చెప్తుంది. అంజలి, ఆఫీస్కి వెళ్ళడానికి రెడీయా? చిన్న, ఈయన మా బావ బంగారు. నమస్తే సార్. నమస్తే. టిఫిన్ తిన్నావా? లేదు చిన్న, ఆకలేట్లేదు. ఏ ఒంట్లో బాలేదా? తినాలనిపించట్లేదు, ప్లీజ్. పొద్దున ఏదో ఒకటి తినాలమ్మా, కనీసం 2 బ్రెడ్ ముక్కలైనా. నువ్వెప్పుడు అంతే చిన్న, నా మాట వినిపించుకో. థ్యాంక్స్ అండి. కొంచెం తినాలమ్మా.
వీడేంటి మర్డర్ చేయడానికి తీసుకొచ్చిన కత్తితో జామ రాస్తున్నాడు వీరితో కొద్ది జాగ్రత్తగా లేట్ అయిపోయింది బయలుదేరిందా ఓకే బా సాయంత్రం కలుస్తాం ఉంటానే అరే అంజలి బావేంట్రా రావడం పెద్ద బిల్డప్ గా వచ్చాడు, చూడడానికి జోకర్ లో ఉన్నాడు. అన్నా వస్తున్నాడు ఆ? వస్తున్నాడు చూడు ఆహా. చూడు అదే అన్నా, నమస్కారం అన్నా. ఇప్పుడే మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. నేనే పెద్ద దొంగని, పైగా ప్రొఫెషనల్ కిల్లర్ని, నాకే మస్తు కొడతారా? అన్నా ఏమనుకోవద్దు, నువ్వు నెంబర్ 1 దొంగ కదా, మరి పోలీసులకు ఎందుకు దొరకలేదు? ఎలా దొరుకుతాను? మారువేషాల్లో ఉంటాను కదా. మారువేషమా? మీరందరూ ఒకసారి అటు తిరగండి. ఓకే తిరగండి. ఆడు ఏం చేస్తున్నాడో మనకి తెలియదు అనుకున్నాడు యాదవ. ఆయన గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేయండి అందరూ. ఇప్పుడు ఇటు తిరగండి. అయ్యో అయ్యో, ఏమండి ఇక్కడ బంగారం ఒక ఎదురు ఉన్నారండి. ఏంటండి ఏమండి? అరే నువ్వు చూసావా? లేదే. నువ్వు లేదే. ఏమండి బంగారం కనిపించలేదండి. నేనే బంగారం. చా! చూసారా కనిపెట్టలేకపోయారు? మీరా అబ్బా, మీ దగ్గర ఇంత టాలెంట్ ఉందా? ఇంత టాలెంట్ ఉన్న నన్ను, నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు. ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి? వెరీ సింపుల్. ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది. నువ్వు చెప్పిన తన్ని ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు. అంతే, ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి గూప గుయ్యమనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతిలో వాడు అవమానపడ్డటా లేదా? ఐ లవ్ యు. ఐటు. ఐ లవ్ యు. ఐటు. ఎర్రి పప్ప. బావా టిఫిన్ చేద్దు కానీరా. నేను స్నానం చేస్తున్నాను. సరే నువ్వు స్నానం చేసిరా, ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. హలో. బంగారం గారు వాటర్ ఏమందేమంటారా? పర్సల్ ఓకే ఓకే. చిన్న అంజలి రూమ్ లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను, కొంచెం తీసుకొస్తావా? సింగపూర్ ఫోన్ చేయాలి ప్లీజ్. ఏంటి లాచు? నేనేం కావాలని రాలేదు, ఫోన్ తెమ్మని మీ బాబాయ్ పంపాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను కదా. నువ్వు చేసుకో, నేను వెయిట్ చేస్తానుగా. వద్దు, తొందర తీసుకొని వెళ్ళిపో. నా కోపం వస్తుంది, అలా చూడొద్దు. అయితే కళ్ళు మూసుకో. పో. పాటికి చిన్నగండి అంజలి అని కొట్టుంటది. ఎందుకు సార్? ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా? ఏంటి ఏడుస్తూ వస్తాడనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు. థ్యాంక్స్ అన్నయ్య. అని చెప్పింది నేను, నాకు తగ్గ చెప్తాడండి. ఏంటి నేను కదా అక్కడ. మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పానే. తప్పకుండా షూర్. ఎక్కడో ఏదో తేడా జరిగింది. చిన్న అన్నా, నువ్వేంటి ఇక్కడ? రారా కూర్చో. నువ్వు కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నావా? పర్లేదు. ఇంట్లో అందరు బాగానే ఉన్నారా? అంతా బాగున్నారు. అది చెప్పనా? హాయ్ సంజయ్. ఓ హాయ్ అంజలి. వాట్ సర్ప్రైజ్. ఏం లేదు, అంటే ఇవాళ నా పాప బర్త్డే. హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను. చిన్న, నువ్వు తప్పకుండా రావాలి. వస్తావు కదూ? వస్తానన్నయ్య. నువ్వు కూడా రావాలి అంజలి.
ఇంకా చిన్న మీద మీ కోపం పోలేదనుకున్నా. ఎన్నాళ్ళు ఉంటుంది కోపం? మంచైనా చెడైనా అన్నదమ్ములు మేమిద్దరమేగా షేర్ చేసుకోవాలి. సాయంత్రం 8 గంటలకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. సీ యూ. బాయ్. బాయ్. నేను చెప్పినట్టు జరిగింది చూసావా? మీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గరవుతారు. ఫస్ట్ టైం టచ్ చేసుకుంటున్నాను రా. ఇదేదో నాకు సూట్ కావట్లేదు. తను వెళ్తోంది బర్త్డే పార్టీకి, పెళ్లి చూపులకు కాదు. ఓహో, ఎంత చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా, అందుకే డెకరేషన్. డెకరేషన్ అనరు, ప్రిపరేషన్ అంటారు. ఓ సర్లే అమ్మా, చెప్పు ఎలా ఉంది? బానే ఉన్నావు. ఇంత గ్లామర్ నీకు అవసరమా? అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా, కుళ్ళు. కుళ్ళా? వీడి డెకరేషన్ కి అంత సీన్ లేదులే. ఈ గొడవలోకి నన్ను లాగుతారు. స్వీట్స్ కేక్స్ బెలూన్స్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను అమ్మాయి ఇన్ని పోయాలా? ఇన్ని ఐటమ్స్ ఎందుకు? ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా. మా అన్నయ్య పాప నన్ను ఇప్పుడు దాకా చూడలేదుగా. పిల్లలేమో సడన్ గా క్లోజ్ అవరు. ఇవన్నీ ఇచ్చేసి తొందరగా దగ్గరైపోతా. పిల్లల బిగ్ పాయింట్స్ నాకు బాగా తెలుసు. అవును, నువ్వు 5 పిల్లల తండ్రివి కదా. ఇవరా ఇవ్వరా? సరే, ఆల్ ది బెస్ట్. నాకు ఆఫీస్ లో కాస్త పని ఉంది. పాపకి నా విషయస్ కూడా చెప్పి. సరే ఓకే, రారా. అవసరం. ఫంక్షన్ అయిపోయినట్టుంది చిన్న. రారా చిన్నారా. చిన్న, అందరూ ఉన్నప్పుడు నువ్వు వస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. అది విని నువ్వు బాధపడతావు. అది నాకు ఇష్టం లేదు. పైగా నాన్నగారు, అందుకే లేట్ టైం చెప్పాను. పర్లేదన్నయ్య, కనీసం నన్ను పిలిచావు కదా, అదే చాలు. పాప పాప స్వాతి, రారా రారా. అంకుల్కి హాయ్ చెప్పు. షేక్ హ్యాండ్. హ్యాపీ బర్త్డే అమ్మా. ఇవన్నీ నీకే, తీసుకో. ఇదిగో రే బలూన్స్ ఎవరా? వెళ్ళాడు. ఈ బెలూన్స్. హలో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బయలుదేరుతాం. నమస్తే. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న రోజులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ నేను సంతోషంగా లేనురా. ఏంటన్నయ్య, ఏమైంది? చిన్న ప్రాబ్లంలో చిక్కున్నాను రా. ప్రాబ్లమా? నీకు ప్రాబ్లం ఏంటన్నయ్య? అరెస్ట్ సారీ రంగా, నీ జామీన్ గడువు అయిపోయింది. నేను వెంటనే అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్. ఎరా, నా దగ్గర డబ్బులు కొట్టేసి నా బావని అరెస్ట్ చేస్తావా? ఎన్ని గుండెలు రాని. సార్ వదలండి సార్. మండే మీ బావని కోర్టులో హాజరుపరచాలి. దాన్ని ఎవరు ఆపలేరు. అంటే ఈ 3 రోజులు మా బావ లాకప్లోనే ఉండాలా? కోర్టు కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. వాడు నాతో పంపించు. సార్ అది కష్టం సార్, నా ఉద్యోగం పోతుంది. సిఐ ఒక్క చిటిక వేశానంటే చిటిక ఇటికలన్నీ కదిలిపోతాయి. వదిలే. సార్ ఒక్కసారి ఆలోచించండి సార్. డిపార్ట్మెంట్తో నాకు ప్రాబ్లం అవుతుంది సార్. రాయ్, నా బావ లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యాడని రాసుకో. అవసరమైతే నీ తల లాకప్ కేసు కొట్టుకుని పారిపోయాడని చెప్పు. సార్ మీ మ్యాటర్ పై ఆఫీసర్కి చెప్పి హెల్ప్ అడిగితే మంచిదేమో. రేయ్, నీకు అసలు బుద్ధి ఉందా? ఆ శ్రీశైలంతో లింక్స్ పెట్టుకోవద్దంటే విన్నావా? నీకు వాడికి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయని పై ఆఫీసర్స్ అందరు నమ్ముతున్నారు. నువ్వే వాడి దగ్గర డబ్బులు తీసేసుకుని వాడిని వదిలేసి ఈ ఎస్కేప్ డ్రామా ఆడుతున్నావు అనుకుంటున్నావు. మండే కోర్ట్ హియరింగ్ టైంకి వాడిని తీసుకొచ్చి హాజరుపరచు, లేదా ఆ బోన్లో నువ్వు నిలబడాల్సి వస్తుంది. అంత చదివి ఒక మంచి పొజిషన్లో ఉండి అలాంటి వాళ్ళతో చేతులు ఎలా కలిపేవానయ్య? నాన్నకు తెలిసి ఎంత బాధపడతారు. తప్పే, ఏం చేయను? డబ్బాస్తో ఇలా చేశాను. సరే,
ఇప్పుడేం చేస్తావు? నా డిపార్ట్మెంట్ హెల్ప్ అడిగే పొజిషన్లో కూడా లేను. ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి చిన్న. నేనేలాగా? ఈ ప్రాబ్లం గురించి నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను రా. ఇది రౌడీల ప్రాబ్లం, రౌడీల ద్వారానే సాల్వ్ చేసుకోగలవని చెప్పారు. నువ్వు కూడా రౌడీవే కదరా. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. డబ్బు కావాలని తీసుకో, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నా కోసం వాడిని ఎలాగైనా పట్టుకొని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచేలా చూడరా. నా కోసం చేస్తావుగా? చేస్తావు, నాకు తెలుసు. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా. తమ్ముడు, ఈ విషయం ఎవరికి చెప్పకు, ముఖ్యంగా అమ్మా నాన్నకి. తెలిస్తే నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది. చెప్పరా, చేస్తావుగా? చేస్తాను. థ్యాంక్స్. వచ్చారా? అంటే అది పాప బర్త్డే పార్టీ అని తెలుసుకుని వచ్చాడు. వచ్చి అమ్మని, నాన్నని, చెల్లిని చూడాలన్నాడు. ఇవన్నీ నాన్నకు నచ్చవని వార్నింగ్ ఇచ్చి పంపాను. చిన్న పాప వీక్నెస్ నీకు తెలుసు కాబట్టి గిఫ్ట్లు తీసుకొచ్చాం. మీ అన్నయ్య నీ వీక్నెస్ బాగా తెలుసుకున్నాడు రా. అందరూ నిన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే నీకేంటి బాబు, మీ వాళ్ళకి క్లోజ్ అయిపోయావు. ముందు ముందు నాతో మాట్లాడడానికి కూడా టైం ఉంటుందో లేదో. అలాంటిది ఏం లేదు అంజలి. లేట్ అయిపోయింది కదా, రేపు మాట్లాడదాం. ఓకే, గుడ్ నైట్. ఓకే చిన్న. అనవసరంగా మీ అన్నయ్య చెప్పిన గొడవలోకి వెళ్ళి అంజలికి నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం. నీకేంట్రా హ్యాపీగా మహారాజులాగా బిస్కెట్లు చాక్లెట్లు నాకు నేనే కొనుక్కోవాలి అన్నట్టు నీదే తింటే పోలా? ఒకటే ఒకటే. ఏంటి బాబు ఏడుస్తున్నాడా? అబ్బాయి ఏం లేదమ్మా, బిస్కెట్లు తింటూ హ్యాపీగా ఉన్నాడు. సుబ్బరాజు, ఆ. నీ ఆవిడ డెలివరీ ఎప్పుడు? డాక్టర్లు రేపు ఎల్లుండి అంటున్నారమ్మా. ఆహా, ఆ. రేపు నీకు పుట్టబోయే బిడ్డకి బిస్కెట్లు ఇస్తే ఆ. లాక్కొని తినకే. ఆ, దా నాన్న. ఇదిగోండి మిగిలింది. ఎవరండి? శ్రీశైలం గారిని కలవాలి. కూర్చోండి. మా బావకి ఎదురు వాదిస్తావరా? అమ్మాయి కళ్ళ వెళ్ళబడి బతుకులాడితే ఒప్పుకున్నాను సార్ కేసు. మిమ్మల్ని ఎదిరించాలని కాదు సార్. నన్ను ఎదిరించాలంటే ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలరా. వచ్చి చాలాసేపు అయిందండి, కొంచెం చెప్తారా? వీడియా నా చిన్న నమస్తే అండి. ఎరా, మా కుర్రాళ్ళతో గొడవ పడుతున్నావంట? సరే, ఏం కావాలి? మీ బావ కావాలండి. ఏంటి అడిగావు? చూడు, నీ ఏరియాలో ఏదో చిల్లర గొడవలు చేసుకుని బతుకుతున్నావు. బతుకు. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో ఎంటర్ అయ్యావో చస్తా. ఇది మీ ఫ్యామిలీ మ్యాటరే కాదండి, నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా. మా అన్నయ్య చాలా ఇబ్బందులో ఉన్నాడండి. మీ బావని ఎల్లుండి పొద్దున్న 9 గంటలకల్లా కోర్టుకు పంపించేసేయండి. వస్తానండి. పంపకపోతే ఏం పీకుతావురా? పంపకపోతే పాతేస్తాను, దాచిపెడితే దంచేస్తాను, పారిపోనిస్తే పంపరేపుతాను. అవసరం వస్తే నీ నరాలు పేగులతో నా కొడుకుని కోర్టులో ఉరిదీస్తాను. అన్నా, ఆడు మన ఇంటికి అవుతుంది నరుకుతా పాతేస్తాను వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన ఇలాగే వదిలేసాం అనుకో, అన్నంత పని చేస్తాడేమో అన్నా.
వీడి సంగతి చూడ్డానికి ఇది టైం కాదురా. వాడికి దొరకకుండా ఈ 2 రోజులు మనోడిని ఎక్కడన్నా దాచాలి. దాచడానికి ఒకే ఒక చోటు ఉందన్నా. ఎక్కడ? ఎందుకురా ఈ కాల్ టాక్సీ? అన్నా, మీ బామ్మర్దికి 4 మనుషులను తోడుగా పెట్టి ఈ కాల్ ట్యాక్సీలో 2 రోజులు సిటీ మొత్తం ఎక్కడ ఆపకుండా తిప్పించామనుకో, ఇంకా చిల్లాగాడు చచ్చినా పట్టుకోలేడు. చాలా బాగుంది. అవునన్నా, చాలా బాగుంది. ఏంటి బాగుంది? ఆ చిన్నగాడి ముందు మన ఆటలు ఏం సాగవు. నా మాట వినండి, నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి. తప్పించుకోవడానికి అది ఒక్కటే మార్గం. నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి. ఫారెన్ కి పంపు అని మళ్ళీ కాల్ చేయొద్దు. నువ్వు పోతే నా చెల్లి ఆ బాబు సంగతి ఏంటి? చూడు, నువ్విక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటావు. అందుకేం చేయాలో నేను చేస్తాను. ఈ బండి డ్రైవర్ ఎవర్రా? అడుగో ఆడే, వెళ్ళరారా. ఇది వస్తున్నా. నమస్తే అన్న. రాయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ బండి నాపద్దు. అర్థమైందా? అర్థమైందన్నా. ఎందుకు అర్థం అవదు అన్న? నడిపే 2 రోజులకి 200 రోజులు కిరా ఇచ్చారు. 6 సంవత్సరాలు ఆటో నడిపిన అనుభవం ఉందన్న మనకి. చూస్తారుగా నా టాలెంట్. హలో కంట్రోల్ రూమ్, కమాండ్ లైన్ 3590. కుక్కడపల్లి సర్కిల్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోసుకో. ఓకే, ఓవర్. ఎలా పట్టుకుంటావాన్ని? ఎక్కడున్నాడు కూడా తెలియదు కదా. వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ కాల్ టాక్సీ ఐడియా ఎలా వచ్చిందో కానీ భలే ఐడియా. అలాంటి ఐడియాలన్నీ ఇలా తినేవాళ్ళకే వస్తుంటాయి. మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. హలో, నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. మీ వైఫ్ కి బాగా నొప్పులు వస్తున్నాయి. త్వరగా రండి. ఇప్పుడే వచ్చేస్తున్నాను. అన్నా, మా ఆవిడకి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇలాంటప్పుడు వెళ్తానంటే ఎలారా? తప్పదన్నా. అవసరమైతే ఒక్క ఫోన్ కొట్టు, నిమిషంలో నేను ముందుంటాను. సరే వెళ్ళు. ఏమండి, మీరేగా సుబ్బరాజు? అవును డాక్టర్. కంగ్రాట్స్, మీకు అబ్బాయి పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. బాగున్నావా? చాలా భయపడ్డానే. చిన్న బుజ్జి నా పులి బిడ్డ. ఏమే, మనకు పుట్టింది అబ్బాయా అమ్మాయా? ఇది పులి బిడ్డ కాదే, పులి పాప. ఏమోనండి, నేను స్పృహలోకి వచ్చేసరికి ఆడపిల్లే ఉంది. మనకు పుట్టింది అమ్మాయి కాదే, అబ్బాయి. సిస్టర్, చెప్పండి. మా ఆవిడికి పుట్టింది అబ్బాయి అమ్మాయా? అబ్బాయినండి. మరి ఇక్కడ అమ్మాయి ఉందండి. అవునా? అయితే అమ్మాయినండి. ఏంటి ఆడుకుంటున్నారు అన్నతోటి? చంపేస్తాను. మరి ఎలాగా నా బిడ్డ నాకు ఇవ్వండి. దీనికి అసలు మా ఇద్దరు పోలికలు లేవు. డాక్టర్, 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 హలో. నీది కాని బిడ్డని జీవితాంతం పెంచాల్సిన నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎవరు నువ్వు? చిన్న, ఈ రోజు హాస్పిటల్లో 9 మంది మగపిల్లలు పుట్టారు. వాళ్ళలో నీ కొడుకు ఎవరో నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఆ దేవుడు నీకు ఎలాగో చెప్పడు. కాబట్టి ఇప్పుడు నీ పాలిట నేనే దేవుణ్ణి. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా నువ్వు? చెప్తున్నాను, నా ఫ్యామిలీ మ్యాటర్తో తప్పొచ్చు. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. అయితే రంగా ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. నాకు తెలుసు, నేను చెప్పను. నీ బాస్ బావ కోసం కన్న కొడుకునే త్యాగం చేస్తున్న నువ్వు గ్యారంటీగా చరిత్రలో మిగిలిపోతావు. ఉంటాను. చెప్తాను. అతను కాల్ ట్యాక్సీలో పెట్టి సిటీ అంతా తిప్పేస్తున్నారు. చెప్పేశాక ఇప్పుడు చెప్పు, నా బిడ్డ ఎక్కడున్నాడు? నా పని పూర్తవగానే నీ పని పూర్తి చేస్తాను. బండి నంబర్ చెప్పు. అలాగే అగనే ఈ రోజు మగ బిడ్డలను తీసుకొని ఎవ్వరు బయటకు వెళ్ళడం వీల్లేదు. అర్థమైందా? హలో, మాదాపూర్ మెయిన్ రోడ్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోయించుకో. పెట్రోల్ పోయినరా? రంగు నీళ్ళు మనీ పనికి వస్తాయి, ఆ బండి కాదు. నువ్వు చెప్పినట్టు చెప్పానుగా, ఇప్పుడు గన్ తీసి.
దీపాలు గంత నేను భయపడతావా? లేకపోతే నీకోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా? హలో హలో చెప్పరా చెప్పు మొత్తం చెప్పు. రేయ్, 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 ఆగరా. రండి రా, రండి పెట్టుకున్నా, రండి రండి రా, సార్, రండి. రేయ్, ఏంట్రా బండి భూకంపం వచ్చినట్టు ఊగుతుంది? అదే తిరగట్లేదన్నా. అన్నా భూకంపమే కాదన్నా, సునామీ కూడా కలిపోతుంది. వీడిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటి ఏం జరిగింది? లోపల పిచ్చాడున్నాడు, బయట వాళ్ళని లోపల వెళ్ళాడు, లోపల వాళ్ళని బయటికి రానేడు. మీ ఒళ్ళల్లో ఉన్న బిడ్డల్లో నా బిడ్డ ఉన్నాడో లేదో నేను చెక్ చేసుకోవాలి. ఈ బిడ్డ కొంచెం నా పోలికలు ఉంటున్నాయి. అయితే కాదు, నాకు పుట్టిన బిడ్డను వాడెవడో ఏకంగా మార్చేశాడు. అడిగితే తెలియదంటారా? ఇది ఆసుపత్రి, మీరంతా డాక్టర్స్. చంపేస్తా కలిదారంటే. అగో ఎక్కడికి? మగబిడ్డ పుట్టాడండి, ఇంటికి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్తావు. ఈ బిడ్డ నా బిడ్డ వచ్చుగా. నా బిడ్డ ఎవరో తేలే వరకు బయట లోపల రావడానికి వీల్లేదు, లోపల బయట పోవడానికి వీల్లేదు. అంతే. పోయాడు. కూర్చోండి, కూర్చోండి, వెళ్ళండి, కూర్చోండి. హలో, ఎవరు? చిన్న ఒరే చిన్న, నీకు దండం పెడతానరా, నా బిడ్డ ఎవరో చెప్పరా. ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతున్నాను రే. నువ్వు నీ చేతులతో ఆడించావే, ఆ బిడ్డే నీ బిడ్డ. హాస్పిటల్కి రాగానే నీకు కంగ్రాట్స్, నీకు అబ్బాయి పుట్టాడని చెప్పాడు ఆ డాక్టరు. అతను మాత్రమే నా మనిషి. మిగతా అంతా నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు. ఒక బిడ్డని తల్లి నుంచి దూరం చేసే దుర్మార్గుడిని కాదు నేను. అలా దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మహాలక్ష్మి, ఉంటానండి. పోలీసు వారు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట రంగా హత్య చేశాడని కోర్టు నిర్ధారించడమైనది. ఈ కేసు తీర్పుని ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయడమైనది. అన్నా, ఎలా తెలిసిందిరా వాడికి? నీ పాటికి నువ్వు ప్లాన్ ఇచ్చి దొబ్బేశావు. ఆ టైంలో నువ్వు ఇక్కడ ఉండుంటే ఇదంతా జరుగుండేది. ఆలోచించకుండా నిన్ను నమ్మాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. అంటే పాప పుట్టిందని? అరే ఏంట్రా పాప పుట్టింది? పుడితే ఏంటి, చస్తే ఏంటి? సంవత్సరానికి ఒక పాపను పుట్టించవచ్చు. నా భావం తీసుకురాగలవా? తీసుకురాగలవా? పుట్టించాడు పాపని. ఈ నాయుడు హైదరాబాద్ వెళ్ళాడు, వీళ్ళు ఏమయ్యారో ఏంటో. బ్రేక్ తర్వాత చూద్దాం. ఫోన్ రింగ్ అవుతుందంటే వీళ్ళంగా బ్రతికే ఉన్నారన్నమాట. హలో హలో అన్నా, నేను పీడబ్ల్యూడి గ్రౌండ్స్ నుంచి రాంబాబును మాట్లాడుతున్నాను. మన వాళ్ళందరూ బతికే ఉన్నారా? ఏరా, తాగింది తలకెక్కిందా? మన వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతున్నానన్నా. అన్నా, అడు దొరికాడన్నా? దొరకలేదురా. వాడు మీకు దొరకడం కాదు, మీరు వాడికి దొరకకుండా తిరగండి రా. అన్నా, ఇక్కడ సమాధి రెడీ. నువ్వు ఖాళీ చేతులతో వచ్చావంటే ఆ కనకదుర్గమ్మ ఊరుకోదు. వాడి డెడ్ బాడీతో రా. సమాధి వీడికే కన్ఫర్మ్ చేసామని తెలియదు వీడికి. ఉంటానన్నా. అన్నా, బావకేం కాదమ్మా, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. ఏడవకమ్మా. అన్నయ్య, ఆయన ఎలాగైనా నువ్వే కాపాడాలి. అలాగే అన్నా, అలాగే. నీకోసం ఎవరు వచ్చిండ్రు? నా పేరు నాయుడు, బెజవాడ నాయుడు అంటారు. నీకొచ్చిన కష్టం, ఆ కష్టానికి కారణం రెండూ తెలిసే వచ్చాను. ఆ చిన్నగాడు నీకే కాదు, నాకు శత్రువే. వాణ్ణి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చా. వాడెక్కడుంటాడో చెప్పు. నీ బావ సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను.
ఆ చిన్నగాడే నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను. ఇన్నాళ్ళు ఆ చిన్నగడి మూలన మా అన్న ఒక్కడికే కాదు, ఇప్పుడు ఇద్దరు గ్యారంటీ. రేయ్, నేను ప్రశ్న వేస్తాను, దానికి కరెక్ట్ సమాధానం చెప్పండి. అన్నా ఈజీ ప్రశ్న స్కూల్లో టీచరు కష్టమైన ప్రశ్న వేసిందని చేకూరికి పారిపోయి వచ్చా. ఓకే 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 ఓకే. ఒక అబ్బాయి అమ్మాయి బాగా క్లోజ్ అవుతుంటే వాళ్ళిద్దరిని ఎలా ఎడగొట్టాలి చెప్పండి చూద్దాం. ఏముందన్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సడన్ గా కసక్కమని కిస్ ఇచ్చాడనుకో, ఇద్దరు విడిపోతారంతే. నేను ఎవరిని ఎడదీయడానికి ఐడియా అడిగాను సార్. చిన్న అంజలి. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో! ఎంత మోసం చేసావన్నా. మీ ఏళ్లతో మీ కళ్ళే పొడిపించేసా. ఇది చాలా అన్యాయం అన్నా. నీ తెలివితేటలతో మమ్మల్ని దెబ్బ కొట్టావన్నా. చిన్న ఏంటనే ఏంటి ఎందుకని అడగకుండా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. చెప్పనే గట్టిగా పట్టుకొని అని ముద్దు పెట్టాలి. నాకు కాదు, ఎవరికి మరి? నా మరదలు అంజలికి. అయ్య బాబోయ్, తప్పైపోతుంది కదా అన్నయ్య. ఏయ్, చెప్పింది చేయి, వెళ్ళు వెళ్ళు. భయపడ్డాడు. ఓకే ఓకే ఓకే. ఏం చిన్న, ఈ టైంలో ఎలా వచ్చా? ఏంటి అలా చూస్తున్నావు? నీ బావ అర్జెంటుగా నీకు ఒకటి ఇమ్మన్నాడు. ఏంటిది? ముద్దు. వద్దు. ఆ చిన్నగాడు అంజలిని పట్టుకుని ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అంజలి ఆ పక్కన ఉన్న హాకీ స్టిక్ తీసి ఆ చిన్నగాడు నెత్తి మీద అని కొట్టేస్తుంది. ఆ చిన్నగాడు ఫ్లాట్. చెంబు, ఆ చెంబు తీసాడు చేతిలో పెట్టు. అన్న ఈ వాటర్ ఎందుకన్నా? ఆ చిన్నగాడు పడిపోయి ఉంటాడు కదా, వాడు ముఖం మీద పళ్ళని జల్లి లేపడానికి పద. అరే నువ్వు చిన్నపిల్లగాడి పైన జరిగేది చూస్తూ నువ్వు టెన్షన్ అయిపోతావు. కూర్చో.